వాట్ ఈజ్ అన్ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్? ఈ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్ అనేటువంటిది కాన్స్టెంట్ కే ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ కే ఫిల్టర్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమన్నాయో వాటిని ఎక్సీడ్ చేయడం కోసం ఈ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్ని తీసుకొచ్చారనమాట. సో అందులో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్ ఈక్వల్ ఇంపెడెన్స్ ఈజ్ మెయింటైన్ త్రూ అవుట్ ది పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్. ఒకసారి మీరు కాన్స్టెంట్ కే ఫిల్టర్ని ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క సర్క్యూట్ని గమనించినట్లయితే అందులో ఇంపెడెన్స్ అనేటువంటిది ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్లో ఈక్వల్ ఇంపెడెన్స్ ఉంటుంది అనమాట. అది కూడా ఎట్లా ఉంటుంది, త్రూ అవుట్ పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్. ఓకేనా, అంటే ఏంది, యాక్చువల్గా మనం తీసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్లో పాస్ బ్యాండ్ అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని అలో చేసేటువంటి బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాస్ బ్యాండ్ అంటాము. ఏదైతే ఫ్రీక్వెన్సీని అలో చేయకుండా ఉంటుందో దాన్ని మనం స్టాప్ బ్యాండ్ అంటాం. యాక్చువల్గా ఎందుకు ఇది ఇట్లా వచ్చింది అంటే బేసికల్గా చెప్పాలంటే హై పాస్ ఫిల్టర్లో ఓన్లీ హైయర్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే అలో చేస్తాయి అన్నమాట. హై ఫ్రీక్వెన్సీలో లోయర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది బ్యాన్ చేయబడుతుంది అనమాట హై పాస్ ఫిల్టర్లో. అదే లో పాస్ ఫిల్టర్లో వచ్చేటప్పటికి ఓన్లీ లోయర్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలో చేయబడతాయి. హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ చేయబడతాయి అన్నమాట. దాన్ని మనం స్టాప్ బ్యాండ్ అంటాం. ఏదైతే బ్లాక్ చేయబడుతుందో ఫ్రీక్వెన్సీ దాన్ని మనం స్టాప్ బ్యాండ్ అంటాం అనమాట. అయితే ఆ స్టాప్ బ్యాండ్ పాస్ బ్యాండ్ రెండిట్లో కూడా మ్యాక్సిమము ఈక్వల్ ఇంపెడెన్సే ఉంటుందన్నమాట ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్లో. బట్ కానీ కాన్స్టెంట్ కే ఫిల్టర్లో అలా ఉండదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ర్యాపిడ్ అటెన్యుయేషన్ రైజెస్ ఇన్ స్టాప్ బ్యాండ్ అండ్ జస్ట్ బియాండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ పాసిబుల్ ఇన్ ఏ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్. బేసికల్గా అటెన్యుయేషన్ అంటే ఏంటి అంటే సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడాన్ని మనం అటెన్యుయేషన్ అంటాం బేసికల్గా. బట్ కానీ ఇక్కడ తగ్గించేటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో అది రైజ్ ఇన్ స్టాప్ బ్యాండ్, అది కూడా అట్లా ర్యాపిడ్ రైజింగ్. ఓకేనా. సో ర్యాపిడ్ అటెన్యుయేషన్ రైజింగ్ ఇన్ స్టాప్ బ్యాండ్. మనకి బేసికల్గా ఫిల్టర్స్లో స్టాప్ బ్యాండ్ పాస్ బ్యాండ్ రెండు బ్యాండ్స్ ఉంటాయన్నమాట. అందులో స్టాప్ బ్యాండ్ అంటే ఏంటి అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మనము రిస్ట్రిక్ట్ చేస్తామో దాన్ని మనం స్టాప్ బ్యాండ్ అంటాం అనమాట. హై పాస్ ఫిల్టర్లో అయితే లోయర్ ఫ్రీక్వెన్సీస్ని అండ్ లో పాస్ ఫిల్టర్లో అయితే హైయర్ ఫ్రీక్వెన్సీస్ని మనం స్టాప్ బ్యాండ్ అంటాం బేసికల్గా. ఓకేనా, వాటిని రిస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి. అయితే పర్టికులర్ బ్యాండ్ స్టాప్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ స్టాప్ బ్యాండ్కి పాస్ బ్యాండ్కి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా. సో అయితే ర్యాపిడ్ అటెన్యుయేషన్ రైజెస్ ఇన్ స్టాప్ బ్యాండ్ అయితే జస్ట్ బియాండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ పాసిబుల్ ఇన్ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా. ఈ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎమ్ డిరైవ్డ్ ఫిల్టర్స్.